Today discuss about that PM and Council of Ministers of India. భారత ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన అన్ని అంశాలను గురించి మనం స్పష్టంగా వివరించుకోవడం జరుగుతుంది. In our Indian Constitution, Part 5th, from articles. In our Indian Constitution, Part 5th from articles 74, 75, 78 articles. To explain about the PM and Council of Ministers of India. భారత రాజ్యాంగంలోని 5 విభాగంలో 74, 75, 78 ఆర్టికల్స్ ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడనా 74 అధికరణాన్ని బేసిక్గా తీసుకున్నట్లయితే PM and Council of Ministers advises of the President of India and the executive powers on the basis. రాష్ట్రపతికి సంబంధించినటువంటి కార్యనిర్వహణ అధికారాలు లేదా పాలనాపరమైనటువంటి వ్యవహారాల్లో సహాయ సహకారాలు అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి ఒకటి పనిచేస్తూ ఉంటుంది. దీని గురించి వివరించినటువంటి ఆర్టికల్ 74. నెక్స్ట్ వన్ 75 అధికారం. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ టు ద PM and Council of Ministers. భారత రాష్ట్రపతి ప్రధానమంత్రిని మరియు కేంద్ర మంత్రి మండలి సభ్యులను నియమిస్తాడు. ఎలాంటి సందర్భాలలో నియమిస్తాడు అంటే జరిగినటువంటి సాధారణ లేదా మధ్యంతర ఎన్నికల్లో ఏ పొలిటికల్ పార్టీకి అయితే సెక్యూర్ మెజారిటీ లభిస్తుందో, ఏ రాజకీయ పార్టీకి అయితే హాఫ్ ఆఫ్ ద మెజారిటీ క్లియర్ మెజారిటీ లభిస్తుందో ఆటోమేటిక్గా పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మెంబర్ని పిఎంగాను అలాగే పిఎం ఇచ్చినటువంటి అడ్వైజేషన్ తెచ్చేసుకుని మరికొంతమంది సభ్యులను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ ఆర్టికల్ 75 సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ టు ద PM and Council of Ministers ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్ ఆర్ మిడ్ ఎలక్షన్స్. సాధారణ లేదా మధ్యంతర ఎన్నికలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ పొలిటికల్ పార్టీకి అయితే క్లియర్ మెజారిటీ వస్తుందో ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మెంబర్ని పిఎం గాను, ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని పిఎం గాను, అలాగే పిఎం ఇచ్చినటువంటి అడ్వైజేషన్ బేస్ చేసుకొని మరికొంతమంది మెంబర్స్ని యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా అపాయింట్ చేసేటటువంటి అల్టిమేట్ అథారిటీ వారి అకార్డింగ్ ఆర్టికల్ 75 బేస్ చేసుకొని ఎవరికి మాత్రమే ఉంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి కాంపిటేటివ్ పరంగా చూడటం జరిగినట్లయితే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఓత్ ఆఫ్ సెరమనీ సర్క్యులేషన్స్, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పదవి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎక్కడ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఎక్కడ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది అంటే రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి అశోక హాల్. అంటే మిగతా ఎంపీలు మినిస్టర్స్కి సంబంధించినటువంటి ఓత్ ఆఫ్ సెరమనీ సెలబ్రేషన్స్ని అక్కడ కండక్ట్ చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కేవలం PM అదే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పదవి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎక్కడ మాత్రమే కండక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయంటే అశోక హాల్ ఎక్కడ ఉంది అంటే రాష్ట్రపతి భవన్లో ఉంది. ఓకేనా అండి? నెక్స్ట్ అకార్డింగ్ ఆర్టికల్ 75 PM and Council of Ministers tenure of the depends upon the confidence of the President of India. Okay. ఓకే, కాబట్టి ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి సభ్యుల యొక్క పదవీ కాలం ఎవరి విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది? రాష్ట్రపతికి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే వారు తమ పదవుల్లో కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ రాష్ట్రపతి విశ్వాసం అంటే ఇక్కడ మెయిన్గా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి రాష్ట్రపతి విశ్వాసము అంటే భారత పార్లమెంట్లో ఉన్నటువంటి దిగువ సభ అయినటువంటి లోక్సభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత వరకు వారి పదవికి వచ్చినటువంటి ఇబ్బంది అంటూ ఏది ఉండదు. కంటిన్యూషన్గా ఆ సపోర్ట్ మద్దతు ఉన్నంత వరకు పదవుల్లో కొనసాగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ అకార్డింగ్ ఆర్టికల్ 75 ఓకే PM and Council of Ministers collective responsible to the lower house of the parliament like that లోక్సభ 75లోని 3వ అధికరణాన్ని బేసిక్గా తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి సభ్యులు భారత పార్లమెంట్లో ఉన్నటువంటి లోయర్ హౌస్ దిగువ సభ అయినటువంటి లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు.
దీన్ని మనం సమిష్టి బాధ్యతా సూత్రం లేదా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అంటాం. ఓకేనా? దీన్ని మనం పార్లమెంటరీ ప్రభుత్వానికి ఉండవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణం ఏది అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. ఏంటి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అంటే రీజన్ ఒకటే, జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏ పొలిటికల్ పార్టీకి అయితే సెక్యూర్ మెజార్టీ లభిస్తుందో వారు మొత్తం కూడా ఒకసారిగా హౌస్లోకి వస్తారు. ఎప్పుడైతే లోయర్ హౌస్ వీరి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ని అప్రూవ్ చేసిందో అంటే అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిందో ఆటోమేటిక్గా వీళ్ళంతా ఒకసారిగా సభ నుండి బయటకు వెళ్ళిపోతారు. దీన్ని మనం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అనేటటువంటి పేరుతో పిలువబడడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి పార్లమెంట్కి ఉండవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. ఓకే, కాబట్టి ఫస్ట్ వన్ in our Indian Constitution part 5th from articles 74, 75, 78 articles to explain about the period and council of ministers. ఓకే, భారత రాజ్యాంగంలోని 5వ విభాగంలో 74, 75, 78 ఆర్టికల్స్. ఆర్టికల్స్ ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుందని చెప్పుకున్నాం. అలానే 78 ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ టు ద పీరియడ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అలానే 78 75 రూల్స్ ఆఫ్ కాజ్ని పీరియడ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలానే 75 పీరియడ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు ద లోయర్ హౌస్ ఆఫ్ ద Parliament like that Lok Sabha. So this called is a collective responsibility principle. దీన్ని మనం సమిష్టి బాధ్యతా సూత్రం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకేనా? అయితే ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం? లోక్సభకు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏ పొలిటికల్ పార్టీకి అయితే సెక్యూర్ మెజార్టీ లభిస్తుందో ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి పర్సన్స్ మాత్రమే పిఎంగా ప్రధానమంత్రిగా పదవి బాధ్యతను చేపడతారు అని చెప్పుకున్నాం. కొన్ని సందర్భాల్లో ఏ పొలిటికల్ పార్టీకి సెక్యూర్ మెజార్టీ రానటువంటి సందర్భాలలో కూడా కొంతమంది అభ్యర్థులు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఎవరు వాళ్ళు అంటే చూడాలి. ఫస్ట్ వాడు విపి సింగ్. ఎవరు? విపి సింగ్. ఎప్పుడు 1989. సెకండ్ వన్ పి చంద్రశేఖర్. ఎప్పుడు 1990. ఓకే. థర్డ్ వన్ పివి నరసింహారావు 1991. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి 1996. తర్వాత హెచ్డి దేవగౌడ 1996. తర్వాత ఐకే గుజరాల్ 1997. దాంట్లో లాస్ట్ వన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 మరియు 2009. ఓకే. అలానే ఇప్పుడు దాకా లోక్సభకు జరిగినటువంటి ఎలక్షన్స్లో గెలిచినటువంటి అభ్యర్థులు మాత్రమే ప్రధానమంత్రి పదవి చేపట్టడం అనేది ఒక ట్రెడిషన్, ఒక కల్చర్, ఒక సంప్రదాయమే కానీ రాజ్యాంగ నిబంధనలు ఏమీ లేదు. ఉన్నటువంటి 2 సభల్లో లైక్ దట్ లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఉన్నటువంటి 2 సభల్లో ఏ సభలో సభ్యుడిగా ఉన్నటువంటి అభ్యర్థి అయినప్పటికీ కూడా అతను ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇలా రాజ్యసభ నుండి మొదటిసారిగా ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి అభ్యర్థి ఇందిరాగాంధీ. (1966) 1966. తర్వాత హెచ్డి దేవగౌడ 1996. తర్వాత ఐకే గుజరాల్ 1997. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 and 2009. ఓకేనా? ఇవన్నీ కూడా మా ప్రధానమంత్రి. అలానే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాస్తవంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేసిక్గా తీసుకున్నట్లయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటి పదం అనేటటువంటి వర్డ్ ఎక్కడా కనిపించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కేవలం 1949లో మన రాజ్యాంగ పరిషత్ సభ్యుడు అయినటువంటి గోపాలకృష్ణ అయ్యంగార్ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సుల మేరకే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్ర మంత్రిమండలి అనేటటువంటి అంశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రిమండలి వర్గీకరణ అంటే క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పవర్స్ ఆఫ్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, డివైజెస్ ఆఫ్ ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలి వర్గీకరణ, మంత్రిమండలి రకాలు,
మంత్రిమండలి స్వభావం గురించి మన భారత రాజ్యాంగంలో ఎక్కడ ఎలాంటి ప్రస్తావన లేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే మనకు ఉన్నటువంటి మంత్రులను మనం 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఓకేనా? వన్ ఈజ్ క్యాబినెట్ మినిస్టర్స్. క్యాబినెట్, ఓకేనా? క్యాబినెట్ మినిస్టర్స్ ఆల్సో అగైన్ క్లాసిఫికేషన్ టు ద 2 types. One, kitchen cabinet. Second one, younger cabinet. Okay. Second one, state ministers. Third one, deputy ministers. థర్డ్ వన్ డిప్యూటీ మినిస్టర్స్. ఓకేనా? కేంద్ర మంత్రిమండలి సభ్యులను మనం ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నాం? కేంద్ర మంత్రిమండలిని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నాం? 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఓకేనా? ఫస్ట్ వన్ దాన్ని ఏమంటాం? కిచెన్ క్యాబినెట్. సెకండ్ వన్ ఇన్నర్ క్యాబినెట్, స్టేట్ మినిస్టర్, డిప్యూటీ మినిస్టర్స్ అని చెప్పి 3 రకాలుగా డివైడ్ చేసుకోవడం లేదా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఓకే, ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ అన్న వాస్తవంగా మంత్రిమండలి వర్గీకరణ గురించి కానీ, మంత్రిమండలి రకాల గురించి కానీ, మంత్రిమండలి స్వభావం గురించి కానీ మన భారత రాజ్యాంగంలో ఎక్కడా ఎటువంటి ప్రస్తావన లేదు. కేవలం మన రాజ్యాంగ పరిషత్ సభ్యుడైనటువంటి గోపాలస్వామి అయ్యంగార్ 1949లో చేసినటువంటి రికమెండేషన్స్ బేస్ చేసుకుని మాత్రమే కేంద్ర మంత్రిమండలి సభ్యులను మనం 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. వాస్తవంగా మన భారత రాజ్యాంగంలో కూడా మంత్రిమండలి అనేటటువంటి పని ఎక్కడ విధాన కూడా కనిపించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే 1978లో చేసినటువంటి 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 1978 సంవత్సరంలో చేసినటువంటి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా క్యాబినెట్ అనేటటువంటి పదాన్ని 352వ అధికరణానికి అదనంగా యాడ్ చేయడం జరిగిందే కానీ మినిస్టర్స్ అనేటటువంటి పదం మన భారత రాజ్యాంగంలో ఎక్కడ వెతికినా కూడా కనిపించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఓకేనా? కాబట్టి కేవలం పాలనా సౌలభ్యం కోసం మాత్రమే ఉన్నటువంటి మంత్రులను మనం 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఫస్ట్ వన్ క్యాబినెట్ మినిస్టర్స్ అన్నాను. క్యాబినెట్ మంత్రులు. క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఏంటి? అత్యంత జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలకు, అత్యంత అంటే నేషనల్ ఇంపార్టెన్స్ పోర్ట్ఫోలియోస్ అంటారు. అత్యంత జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలకు అధిపతులుగా ఉండే మంత్రుల బృందాన్ని మనం క్యాబినెట్ మినిస్టర్స్ అంటాం. ప్రధానమంత్రితో సమానమైనటువంటి హోదా కలిగినటువంటి మంత్రులని మనం క్యాబినెట్ మినిస్టర్స్ అంటాం. ప్రధానమంత్రితో సమానమైనటువంటి హోదా కలిగినటువంటి మంత్రులను క్యాబినెట్ మినిస్టర్స్ అంటాం. అయితే ఎగ్జాంపుల్ రైల్వేస్ కావచ్చు, అలానే బ్యాంకింగ్ కావచ్చు, అలానే ఫినాన్స్ కావచ్చు, హోమ్ కావచ్చు, ఇలాంటి అత్యంత జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి శాఖల గల మంత్రులు మనం క్యాబినెట్ మినిస్టర్స్. ప్రధానమంత్రితో ఈక్వల్ స్టేటస్, ప్రధానమంత్రితో సమానమైనటువంటి హోదా కలిగినటువంటి మంత్రులు క్యాబినెట్ మంత్రులు. వీరు నిర్వహిస్తున్నటువంటి శాఖ పరంగా ఏదైనా ఒక డెసిషన్, ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలన్నట్లయితే ప్రధానమంత్రిని ముందుగా సంప్రదించవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. వారు తాము ఇష్టం వచ్చినటువంటి రీతిలో నిర్వహిస్తున్నటువంటి శాఖాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళని మనం క్యాబినెట్ మినిస్టర్స్ అన్నాం. అలానే ఈ క్యాబినెట్ మినిస్టర్స్ మళ్ళీ మనం ఎన్ని టైప్స్గా డివైడ్ చేసుకున్నాం? క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ ఆల్సో అగైన్ క్లాసిఫికేషన్ టు ద 2 types. One is kitchen cabinet, second one is inner cabinet. Second one is inner cabinet. కిచెన్ క్యాబినెట్ అంటే ప్రధానమంత్రి బాల్య స్నేహితులు, ప్రధానమంత్రి బంధువులు, ప్రధానమంత్రికి బాగా పరిచయస్తులు మనం కిచెన్ క్యాబినెట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఎందుకు? వీరు కూడా ప్రభుత్వానికి పరోక్షంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ప్రభుత్వాన్ని పరోక్షంగా ప్రభావితం చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకు? ప్రధానమంత్రి బంధువులు కానీ, పరిచయస్తులు కానీ, బాల్య స్నేహితులు కానీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మా వ్యక్తి అనేటటువంటి ఉద్దేశంతో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పరోక్షంగా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదా ప్రభావితం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని మనం కిచెన్ క్యాబినెట్ అంటున్నాం. సెకండ్ వన్ ఇన్నర్ క్యాబినెట్. ఓకేనా? అయితే ఉన్నత ప్రధానమంత్రితో బాగా సన్నిహితంగా చాలా క్లోజ్గా మూవ్ అయ్యేటటువంటి క్యాబినెట్ మంత్రులను 2 లేదా 3 మంత్రులను
ఇన్నర్ క్యాబినెట్ అంట. అంటే క్యాబినెట్ మంత్రులు అందరూ ఎవరు కూడా ప్రధానమంత్రితో చాలా క్లోజ్గా మూవ్ అవ్వడానికి, క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి అవకాశాలు ఏమాత్రం కూడా ఉండవు. కేవలం ప్రధానమంత్రితో చాలా సన్నిహితంగా ఇద్దరు లేదా ముగ్గురు క్యాబినెట్ మంత్రులు మాత్రమే ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. అంటే ప్రధానమంత్రి ఏ సమావేశాన్ని ఏర్పాటు చేసినా, ఏ సభకి వెళ్ళినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఉంటే వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళని మనం ఏమంటాము, జనరల్ క్యాబినెట్ అంటాం. ఓకే, తర్వాత స్టేట్ మినిస్టర్స్ అంటే కొంచెం తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలకు అధిపతులుగా ఉండే మంత్రుల బృందాన్ని మనం స్టేట్ మినిస్టర్స్ అంటాం. వీరు నిర్వహిస్తున్నటువంటి శాఖ పరంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే తప్పనిసరిగా ప్రధానమంత్రి యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి. ప్రధానమంత్రి యొక్క ముందస్తు అనుమతి లేకుండా వీరు నిర్వహిస్తున్నటువంటి శాఖ పరంగా ఎటువంటి సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే తర్వాత డిప్యూటీ మినిస్టర్స్, ప్రస్తుత కాలంలో డిప్యూటీ మినిస్టర్స్గా ఎవరిని కూడా అపాయింట్ చేయట్లేదు. ఓకేనా, ప్రస్తుత కాలంలో డిప్యూటీ మినిస్టర్స్గా ఎవరిని కూడా అపాయింట్ చేయట్లేదు. ఓకేమా, కాబట్టి కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య భారత పార్లమెంట్లో ఉన్నటువంటి దిగువ సభ అయినటువంటి లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల కంటే 15% మించి ఉండకూడదు. అంటే ప్రధానమంత్రి మొదలుకొని క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, స్టేట్ కావచ్చు, డిప్యూటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలుపుకొని 83 మందికి మించి ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఓకేనా, ఇవన్నీ కూడా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకేనా, ఇంకొకసారి in our Indian Constitution part 54 articles 74, 75, 78 articles to explain about the PM and Council of Ministers of India, ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలికి సంబంధించినటువంటి అంశాలను గురించి రాజ్యాంగంలోని 5 విభాగములు 74, 75, 78 అధికరణలు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి కూడా మనకి స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. Okay, 4. Next one. According to Article 76, Attorney General of India. మన భారత ప్రభుత్వ ప్రధాన న్యాయాధికారిని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని కూడా ఎవరు అపాయింట్ చేస్తారు? 76 అధికారాన్ని పెంచేసుకొని భారత రాష్ట్రపతి మాత్రమే నియమిస్తారు. అలానే అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలి యొక్క ప్రత్యేకమైనటువంటి సలహా ప్రకారం ఎవరైనా ఒక అభ్యర్థిని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అయితే ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని మనం ఏమంటాం? ఫస్ట్ జ్యుడిషియల్ పర్సన్ ఆఫ్ ద స్టేట్ అంట. మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయాధికారి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తరఫున మన భారతదేశంలోని అన్ని రకాల న్యాయస్థానాల్లో, అన్ని రకాల కోర్ట్స్లో ప్రభుత్వం తరఫున వాదించేటటువంటి ప్రముఖ లాయర్, ప్రముఖ న్యాయాధికారిని మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ అటార్నీ జనరల్ ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి. అయితే దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ టెన్యూర్ ఆఫ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ అటార్నీ జనరల్కి నిర్ణయిత పదవీ కాలం అంటూ ఏది లేదు. ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ పదవీ కాలం రాష్ట్రపతి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రాష్ట్రపతి విశ్వాసం అంటే ఇండైరెక్ట్గా లేదా పరోక్షంగా అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పదవిలో కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రధానమంత్రికి ఇష్టం లేకపోయినట్లయితే వీళ్ళని పదవి నుండి తొలగించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని మనం స్పాయిల్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? స్పాయిల్ సిస్టమ్ అంటాం. ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు అంటే కేకే వేణుగోపాల్. కేకే వేణుగోపాల్. ప్రస్తుత సోలిసిటర్ జనరల్ అంటే అటార్నీ జనరల్కు పాలనాపరమైనటువంటి వ్యవహారాల్లో సహాయ సహకారాలు అందించడానికి ఒక అభ్యర్థిని సోలిసిటర్ జనరల్ గాను, మరికొంతమంది అభ్యర్థులను అడిషనల్ సోలిసిటర్ జనరల్స్గా నియమించడానికి అవకాశాలు ఉంటాయి భారత రాష్ట్రపతి. ప్రస్తుత సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. తుషార్ మెహతా. ఓకే,
Present additional solicitor generals. Process. Manavi Korania Diwan. Present AP Advocate General. Present Andhra Pradesh Advocate General. Present AP Advocate General. Subramaniam Sriram. Present AP Additional Advocate General P. Sudhakar Reddy. భారతదేశంలో ప్రథమ న్యాయాధికారిని అటార్నీ జనరల్ అంటాం. అలానే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఫస్ట్ జ్యుడిషియల్ పర్సన్గా అడ్వకేట్ జనరల్ అంటాం. ఓకేనా? ఇక్కడ అడ్వకేట్ జనరల్ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. ఇక్కడ అటార్నీ జనరల్ని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు అంటే కేకే వేణుగోపాల్. అటార్నీ జనరల్ ప్రస్తుత సొలిసిటర్ జనరల్ ఎవరు అంటే తుషార్ మెహతా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.